హలో ఫ్రెండ్స్, వినీత్ మేరు ఓపీకి తిరిగి స్వాగతం. ఈ రోజు మే 2025 నాటికి OnPassive గురించి తాజా అప్డేట్ ను నేను మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఏమి జరుగుతోంది, తదుపరి ఏమిటి మరియు మనందరికీ దాని అర్థం ఏమిటి? గత కొన్ని సంవత్సరాలుగా OnPassive తన సాహసోపేతమైన దార్శనికతతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వ్యాపారం మరియు వ్యక్తిగత వృద్ధి కోసం ఆధారిత డిజిటల్ పరిష్కారాల ద్వారా ఆధారితమైన భవిష్యత్తును నిర్మించడం. లక్షలాది మంది వ్యవస్థాపకులు మరియు సభ్యులు గొప్ప ఆశతో చేరారు, ఈ ప్లాట్ఫామ్ యొక్క భారీ సామర్థ్యాన్ని ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైనా ప్రతిష్టాత్మక టెక్ స్టార్టప్ లాగానే OnPassive కూడా తన వాటా సవాళ్లను ఎదుర్కొంది. యునైటెడ్ స్టేట్స్ లో చట్టపరమైన అడ్డంకులు కూడా ఉన్నాయి. కంపెనీ నిధులను ఎలా సేకరించింది మరియు దాని సభ్యులతో ఎలా కమ్యూనికేట్ చేసింది అనే దానిపై యుఎస్ సెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ఫలితంగా కొనసాగుతున్న చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన భాగం ఏమిటంటే, OnPassive వెనుక ఉన్న దార్శనిక వ్యవస్థాపకుడు ఆష్ ముఫారెహ్ ఆవిష్కరణకు కట్టుబడి ఉన్నాడు. 2025లో అతను ఒక కొత్త దిశను ప్రకటించాడు: ONFusion టెక్నాలజీలను పరిచయం చేయడం, గత పరిమితులను అధిగమించడానికి మరియు OnPassive ప్రారంభించిన దానిపై నిర్మించడానికి రూపొందించబడిన ఒక కొత్త చొరవ. మెరుగైన నిర్మాణం, స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు గ్లోబల్ స్కేలబిలిటీతో ONFusion ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇది వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో చాలా ముఖ్యమైన స్వీకరించడానికి మరియు అభివృద్ధి చెందడానికి బృందం యొక్క సంసిద్ధతను చూపుతుంది. గుర్తుంచుకోండి, ఆవిష్కరణ అనేది ఒక ప్రయాణం, గమ్యస్థానం కాదు. మీరు వ్యవస్థాపకులైన, సాంకేతిక ఔత్సాహికులైన లేదా డిజిటల్ పురోగతిని విశ్వసించేవారైనా సమాచారం మరియు విశాల దృక్పథంతో ఉండాల్సిన క్షణం ఇది. ఈ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వినీత్ మేరు ఓపీని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు క్రమం తప్పకుండా అప్డేట్లు, అంతర్దృష్టులు మరియు ముఖ్యమైన అవకాశాలను అందిస్తూనే ఉంటాను. సానుకూలత మరియు అవగాహనతో ముందుకు సాగుదాం. చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరిసారి వరకు స్మార్ట్ గా ఉండండి, కనెక్ట్ అయి ఉండండి.